పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. శ్రీమతి ఓరుగంటి రోజారమణి గారు అన్నమయ్య పద సౌరభాలు అనే అంశం మీద 1 గంట పాటు ప్రసంగిస్తారు. ముందుగా వారి పరిచయం చూద్దాము. రోజారమణి గారు శ్రీకాకుళం జిల్లాలో ఒకనొక చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగారు. ఎంఎస్సి బిఈడి పూర్తి చేశారు. తెలుగు సాహిత్యం మీద ఎక్కువ మక్కువ వీరికి. కరోనా సమయంలో 2022 ఆ ప్రాంతంలో తటవర్తి గురుకులంలో శ్రీ కళ్యాణ్ తటవర్తి అనే గురువు గారి దగ్గర ఛందస్సు నేర్చుకుని ఆటవెల్లది పద్యాలతో రమణి శతకం అనే పుస్తకాన్ని ఆవిష్కరించి కవయిత్రిగా ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత వీరికున్న ఆసక్తిని గమనించి శ్రీమతి అపర్ణ గారు భావన ప్రియ బృందానికి పరిచయం చేశారు. అప్పటి నుంచి వ్యాకరణం నేర్చుకుంటూ చిన్న చిన్న పద్యాలు, కథలు, కవితలు, నానీలు వ్రాస్తున్నారు. ఇప్పుడు వారు ఈ మన కార్యక్రమాల్లో 1 గంట పాటు ప్రసంగిస్తారు. వారికి స్వాగతం. రోజారమణి గారు, మీకు స్వాగతం అండి. ధన్యవాదాలండి. పరమేశ్వర స్వరూపమైన సభకు నా నమస్కారములు. గురువు గారికి నా పాదాభివందనములు. బృంద మిత్రులకు, బృంద నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. ఒక అందమైన ఊరింది. ఆ ఊళ్ళో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోకి కొత్తగా ఒక అర్చకుడు వచ్చాడు. ప్రతిరోజు ఆయన నియమాలు తప్పకుండా పూజలు, అన్ని కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తున్నాడు. అయినప్పటికీ ఆయన మనసులో ఎందుకో తెలియని ఆందోళన. ఒకరోజు ఉదయం సేవా సమయంలో అదే గుడిలో ఒక మండపంలో ఒక వృద్ధుడు కూర్చుని గానం ఆలపిస్తున్నాడు. ఆ గానం వినేసరికి ఈయనకి మనసంతా కూడా ఆనంద తాండవం చేసేసింది. వెంటనే పరిగెత్తుకుని ఆ వృద్ధుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, ప్రతిరోజు నేను నియమాలు తప్పకుండా పూజలు చేస్తున్నాను, అయినా కూడా నా మనసు ఎప్పుడు ఇంత ఆనందాన్ని పొందలేదు. ఈ గానంలో ఇంత శాంతి ఏంటి అని ఆ వృద్ధుడిని అడిగాడు. వెంటనే ఆ వృద్ధ సాధువు నియమాలు, నిబంధనలు ఇవన్నీ కూడా శరీరానికి మాత్రమే, గానాలు, సంకీర్తనలు, పాటలు ఇవన్నీ హృదయానికి అని చెప్తాడు నవ్వుతూ. అక్కడి నుంచి ఆ అర్చకుడు ప్రతిరోజు కూడా నియమాలు తప్పకుండా పూజలు చేయటంతో పాటు సంకీర్తనలు ఆలపిస్తూ ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవించేవాడు. ఈ కథ వినగానే మనకి అన్నమాచార్యులు, తర్వాత క్షేత్రయ్య, తర్వాత త్యాగయ్య, ఇలాంటి వాగ్గేయకారులందరూ గుర్తుకు వస్తారు. ఇందులో నేను ఈరోజు ఎంచుకున్నటువంటి సాహిత్యం అన్నమాచార్యులు వారి సాహిత్యం. జగమెరిగిన పండితునికి పరిచయం ఎలా అయినప్పటికీ నేను వారి సాహిత్యాన్ని ఈరోజు ఎన్నుకున్నాను కాబట్టి చిరు పరిచయం. పద కవిత పితామహుడైన అన్నమయ్య తల్లిదండ్రుల పేర్లు నారాయణసూరి, లక్కమాంబ. తాళ్లపాక అన్నమాచార్యుడు 15వ శతాబ్దంలో 1408లో ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా తాళ్లపాక గ్రామంలో జన్మించారు. ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై గాఢమైన భక్తి కలిగి దాదాపు 36,000 సంకీర్తనలు రచించారు. ఈయన రచించిన కీర్తనలలో భక్తి, శృంగార, జ్ఞాన, వైరాగ్యములతో పాటు జోలలు, సువ్వాలులు, నివ్వాళులు, జాజరులు, గొబ్బిపాటలు, తందానలు, మేలుకొలుపులు కూడా ఉన్నాయి. పద కవిత్వానికి నూతన దిశను ఇచ్చారు. తిరుమలలో శ్రీవారి సేవలో జీవితాన్ని నెమ్మదిగా అర్పించిన ఈయన 1503లో పరమపదించారని విశ్వాసం. ఆయన రచనలు ఈనాటికి సంగీతం, సాహిత్యంలో చిరంజీవులుగా ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై గడ్డ కట్టుకుపోయిన భక్తి స్వరూపం అన్నమాచార్యులు వారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన కీర్తనలు ఇంకా సజీవంగా ఉన్నాయి ఈ ప్రపంచంలో. మరి అన్నమాచార్యుల వారి యొక్క సాహిత్యంలో ముందుగా నేను ఎన్నుకున్నటువంటి కీర్తన కొండలలో నెలకొన్న. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి కీర్తన. అలాగే అలతి అలతి పదాలతో నిండి ఉన్న కీర్తన. మరి ఈ కీర్తన నేను ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే, ఇందులో ఒక పదం నన్ను బాగా ఆకర్షించింది. ఒక్కసారి కీర్తన కొంచెం విందాము.
కొండలలో నెలకున్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు. కొండలలో నెలకున్న కోనేటి రాయడువాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి, ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. దుమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్కురవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు అంటారు. ఈ కీర్తనలో మొత్తం ఈ కీర్తన అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తుల గురించి రాసినటువంటి కీర్తన. ఒక్క మాటలో చెప్పాలంటే భక్తులకి అంకితం చేసినటువంటి కీర్తన. మరి ఇందులో ఈ కోనేటి రాయుడు అనటంలో ఏమిటంత విశిష్టత? ప్రతి పుణ్యక్షేత్రంలోని ప్రతి తీర్థంలోని కూడా పుష్కరిణులు ఉంటాయి. మరి ప్రతి ఒక్క రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని కూడా అలాగే పిలవచ్చు కదా. మరి అన్నమాచార్యుల వారు ఎందుకు ప్రత్యేకించి కోనేటి రాయుడు అన్న పదాన్ని వాడారు అని నేను పరికించినప్పుడు నాకు బ్రహ్మ పురాణంలోంచి ఒక విషయం తెలిసింది. సరస్వతి నది విష్ణువుకి తపస్సు చేసిందట. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఈవిడ అడిగింది, నాకు గంగా నదికి ఎంత ప్రాముఖ్యత ఉందో అటువంటి ప్రాముఖ్యత భూలోకంలో కావాలి అని అడిగిందట. వెంటనే విష్ణు అన్నాడు, అమ్మ గంగ త్రిపదిగా, ఆవిడ స్వర్గలోకంలో మందాకినిగా, భూలోకంలో భాగీరథిగా, అలాగే పాతాళ లోకంలో భోగవతిగా ప్రవహిస్తోంది. అదీ కాక బ్రహ్మ కమండలంలో ఉండి విష్ణువు వామనావతారంలో వచ్చినప్పుడు ఆయన పాదాలు కడిగింది. అలాగే మీద నుంచి కిందికి దూకేటప్పుడు ఆ శివుని జటాజూటాల్లోకి దూరింది. కాబట్టి ముగ్గురిని స్పర్శించింది. అంతటివంటి కీర్తి, అంతటివంటి ప్రాముఖ్యత నీకు రాకపోవచ్చు, కానీ వచ్చే రోజులలో నేను వెంకటేశ్వర స్వామిగా అవతారం దాల్చినప్పుడు అక్కడ నువ్వు పుష్కరిణిగా వెలుస్తావు. ఆ స్వామి పుష్కరిణికి, గంగా నదికి ఎంతటువంటి ప్రాముఖ్యత, పేరు ఉన్నాయో భూలోకంలో, ఆ పుష్కరిణికి అటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఆ సరస్వతి నదికి వరం ఇవ్వడం జరిగింది. అందుకని చెప్పి అలా వెలిసింది అన్న ఆ ఆంతర్యంలో అన్నమాచార్యుల వారు ఈ కోనేటి రాయుడు అన్న మాట వాడారేమో అని నాకు అనిపించింది. తర్వాత కొండలంతా వరములు గుప్పెడు వారు అని అన్నారు. సర్వసాధారణంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార ప్రధాన లక్షణమే క్షమాగుణము, అడిగిన కోరికలను నెరవేర్చటము. కాబట్టి అందులో కొండ అంటే ఎంత పెద్ద కోరికనైనా సరే ఆయన భక్తితో ప్రార్థిస్తే నెరవేరుస్తారు అన్న ఆంతర్యం అందులో కనిపిస్తుంది. అలాగే కుమ్మరదాసుడైన కురువరతి నంబి, ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు అంటారు. కురువరతి నంబి అని ఆయన కుమ్మరి కులంలో పుట్టాడు. కాబట్టి ఒక రోజు ఏం చేశారు వెంకటేశ్వర స్వామి వారు, అప్పట్లో ఆయన అవతార స్వీకారం చేసినప్పుడు కొత్తలో భక్తులతో కూడా మాట్లాడేవారు అని ప్రతీతి ఉంది. కాబట్టి ఒక రోజు ఈ తొండమాన్ చక్రవర్తితో పాటు ఆయన దగ్గరికి వెళ్ళారట. వెంటనే వెంకటేశ్వర స్వామి వచ్చాడు కదా అని కంగారు పడిపోయి వెంటనే అటు పక్క నుంచి చక్కెర పొంగులు, ఇటు పక్క నుంచి లడ్డూలు, ఇంకో పక్క నుంచి పులిహోర తీసుకొచ్చేయడానికి ఆయన ఏం ప్రయత్నం చేయలేదు. ఆయన ఏదైతే తింటాడో ఆ రాగి ముద్దని ఒక కొత్త కుండని పగలగొట్టి ఆ కుండ పెంకులోనే ఆయనకి నివేదన చేస్తాడు. దీన్ని బట్టి స్వామివారు శ్రీకృష్ణ అవతారంలో చెప్తారు, సలిలమైన, పత్రమైన, తోయమైన, పుష్పమైన ఏదైనా సరే భక్తితో నాకు అర్పిస్తే నేను తీసుకుంటాను అని చెప్తారు. ఈ కీర్తన విన్నప్పుడు నాకు పోతన గారి పద్యం ఒకటి గుర్తొచ్చింది. కుచేలుడు మహాభక్తుడు శ్రీకృష్ణుడికి. ఆయన వస్తాడు శ్రీకృష్ణ దర్శనార్థం. ఆయన అసలే కుచేలుడు. వెంటనే శ్రీకృష్ణుడు ఆయన దగ్గరికి వెళ్ళి నా కోసం ఏం తెచ్చావని చెప్పి శుభ్రంగా ఒళ్ళంతా తడిమేసి ఆ చిరిగిపోయినటువంటి ఉత్తరీయంలోంచి గుప్పెడు అటుకులు తీసుకుని పొర తినేస్తాడు. అప్పుడు అంటారు పోతన గారు, మురహరుడు పిడికెడటుకుల కరమొప్పగా నారగించ కౌతూహలి అయి మరి ఒక పిడికెడు కొలతగా కరమప్పుడు పట్టె కమల కరకమలములని రకాల తాండవం ఉంటుంది ఆ పద్యంలో. అంటే ఒక్క పిడికెడు తినంగానే అష్టైశ్వర్యాలు కుచేలుడికి వెళ్ళిపోయాయి. ఇంకో పిడికెడు కనుక తిన్నాడంటే వెంటనే ఈయన్ని ఇచ్చేసుకోవడానికి సిద్ధపడిపోతాడు వెంకటేశ్వర స్వామి. అయ్యి బాబాయ్ ఇలా చేయనీయకూడదు అని చెప్పి అమ్మవారు ఆ కరమల్ని పట్టుకుంది అన్న ఆంతర్యంతో భక్తి పొంగి పొర్లి రాశారు పోతన గారు. అటువంటి భక్తే ఇందులో కూడా మనకి కనిపిస్తుంది. ఈ తొండమాన్ చక్రవర్తి కూడా ముందుగా నిషాదుడు అవతారం ఎత్తాడు, ఆ తర్వాత రంగాచార్యులు అని, ఆ తర్వాత తొండమాండుగా ఆకాశరాజు తమ్ముడుగా ఎత్తాడని ఆనంద నిలయ నేనే కట్టించాడు. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా వెంకటేశ్వర స్వామి వారు క్షమించి
ఆయన్ని స్వీకరించారు అన్న ఆంతర్యం ఇందులో కనిపిస్తుంది. మన సాహిత్య విశేషాలు కనుక చూసుకున్నట్లయితే పాదం విరిగిన ప్రతి చోట కూడా మనకి యతిమైత్రి స్థానాలు అనేవి కనిపిస్తాయి. అంటే కీర్తనలకి యతిమైత్రి ఉండాలని రూల్ ఏమీ లేదు. కానీ నేను అబ్జర్వ్ చేసినంత వరకు కూడా అన్నమాచార్యుల వారి కీర్తనల్లో పాదం విరిగిన ప్రతి చోట కూడా యతిమైత్రి కనిపిస్తుంది. అలాగే చక్కని మనోహరమైన స్వభావోక్తి అలంకారం కూడా ఇందులో కనిపిస్తుంది. మరి భక్తి రసం పొంగి పొరలినటువంటి ఈ కీర్తనలో అసలు తారతమ్యాలు అంటూ ఏమీ లేవు అన్న సందేశం కూడా ఒకటి వినిపిస్తుంది మనకి. తర్వాత నేను ఎంచుకున్నటువంటి కీర్తన అదివో అల్లదివో శ్రీ హరివాసం. ఇది కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి కీర్తనే. ఒక్కసారి చిన్న ముక్క విందాము. అదివో అల్లదివో శ్రీ హరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీ హరివాసము, అది వెంకటాచలమఖిలోన్నతము. అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు. అది చూడుడు అది మృక్కుడు ఆనందమయము అంటారు. ఇందులో అసలు ఏంటి అదిగో అల్లదిగో శ్రీ హరివాసము అన్నారు. అన్ని పదాల తాలూకా అర్థాలు మనకి శుభ్రంగా తెలిసినవే. ఆ ఆంతర్యం అంటే దాని తాలూకా అర్థం పూర్తిగా మనకి అవగాహనలో ఉన్నదే ఆ పదాలన్నిటి. మరి ఈ కీర్తన నేను ఎంచుకోవడానికి నాకేం ఆకర్షించిందంటే అదివో అల్లదివో అన్న ఎత్తుగడలోనే అన్నమాచార్యుల వారు ఆయన ఊహాలోకంలో విహరిస్తున్నాడు. ఆయన మనసుతోనే ఆ స్వామి వారిని దర్శిస్తున్నాడు. ఆయన దర్శిస్తే ఓకే ఒక ఎత్తు, కానీ మనల్ని కూడా ఈ కీర్తన ద్వారా మనల్ని కూడా ఆయన ఊహా ప్రపంచంలోకి తీసుకుపోయి ఆయన ఏ మూర్తినైతే దర్శనం చేశాడో అది మన చేత కూడా చేయిస్తాడు. మరి కవులకు ఉండేటువంటి ప్రధానమైన లక్షణంలో మొట్టమొదటి లక్షణమే ఇది. ఆ వాళ్ళు ఊహా ప్రపంచంలో విహరించడం అనేది చాలా సాధారణమైన విషయం. మరి మనల్ని తీసుకువెళ్ళడం ఇది మాత్రం అద్భుతమైన విషయమే. అందుకని నాకు ఈ కీర్తన ఆకట్టుకుంది. తర్వాత ఇందులో అదివో అల్లదివో అంటూ తర్వాత అదే అంటూ పునరుక్తి అలంకారం ప్రతి చోట కూడా మనకి కనిపిస్తుంది. పునరుక్తి అలంకారం శబ్దాలంకారాలకి అన్ని కూడా పునరుక్తిలోకే వస్తాయి. లాటానుప్రాస, చేకానుప్రాస, ఉచ్చానుప్రాస ఇలా అన్ని అలంకారాలు కూడా పునరుక్తిలోకే వస్తాయి. అసలు పునరుక్తికి ఉండేటువంటి ఆ ప్రాధాన్యత ఏంటి, దాని తాలూకా మహత్యం ఏంటి? ఆ పునరుక్తి తోటి మనం కొంచెం ముందుకి ఇంకా కొంచెం ముందుకి జూమింగ్ మెల్లిగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. అది పునరుక్తి యొక్క మహిమ. నాకు అసలు ఏమనిపించిందంటే ఈ పునరుక్తి అలంకారం విన్నప్పుడు హిప్నటైజ్ మనం అందులోకి దూరిపోతాం పూర్తిగా మనం తెలియకుండానే. మరి చెంగట నల్లదివో శేషాచలము, నింగినున్న దేవతల నిజవాసము, ముంగిట నల్లదివో మూలనున్న ధనము, బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అంటారు. అందులో మనకు కావాల్సింది ఏందో డబ్బు బంగారము ఫిజికల్ గా కనిపించేది ఇదేం కాదు. అసలైన సంపద అదిగో అక్కడుంది ఆ బంగారు శిఖరాల మీద. అది బహు బ్రహ్మమయము. ఈ విశ్వాన్ని అంతటి నుంచి సృష్టించి నడిపిస్తున్నటువంటి బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అదిగో అది అక్కడ కూర్చుని ఉంది. దానికోసం నువ్వు ప్రార్థన చెయ్యు అని తాత్వికమైనటువంటి చింతనతో అన్నమాచార్యుల వారు ఈ 2వ చరణాన్ని వివరించారు. మరి ఇందులో సాహిత్య విశేషాలు చూసుకున్నట్లయితే అనుప్రాస కనిపిస్తుంది. అలాగే చక్కనైనటువంటి స్వభావోక్తి అలంకారం అని నేను అంటాను. కొంతమందికి అనిపించొచ్చేమో ఇది కొంత అతిశయోక్తి అని, కానీ నాకేమనిపించిందంటే అన్నమాచార్యుల వారు పొంగినటువంటి భక్తితో రాశారు కాబట్టి నాకు ఇది స్వభావోక్తి అలంకారమే అనిపించింది. ఈ పునరుక్తి విన్నప్పుడు అండి నాకు ఒక పద్యం గుర్తొచ్చింది. శేషప్ప కవి గారు నరసింహ శతకంలో తాండవం చేస్తారు. అంత్యకాలమునందు ఆయాసపడి నిన్ను తలుపునో తలుతునిప్పుడే నరసింహ 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 లక్ష్మీశ దానవాంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాధిప సాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీల మేఘ శరీర నిగమ వినుత అంటారు. ఇందులో ఏం పదాలున్నాయి? మనం ఎందుకు అంతలాగా లోపలికి దూరిపోయాము? అదే పునరుక్తి మహిమ. ఆ పునరుక్తి ప్రయోగం ద్వారా మనల్ని అందులోకి ఆ లోకంలోకి తీసుకువెళ్ళి వాళ్ళు ఏదైతే దర్శనం చేస్తున్నారో మన చేత కూడా అది దర్శనం చేయించడం సర్వసాధారణమైన విషయం కాదు. మొత్తానికి ఇందులో కూడా మనకి పాదం విరిగిన ప్రతి చోట కూడా మనకి ఆ యతి మైత్రులు కనిపిస్తాయి. పద్య భాష తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అది చూడొచ్చు. ఇందులో చక్కనైనటువంటి స్వభావోక్తి అలంకారం కనిపిస్తుంది. భక్తి రసం పొంగి పొర్లినటువంటి మంచి కీర్తన ఈ కీర్తన. మరి ఆ తర్వాత కీర్తన నేను ఎన్నుకున్నది విన్నపాలు వినవలే వింత వింతలు. అబ్బా ఈ కీర్తన ఆంతర్యం నాకు తెలిసినప్పుడు అసలు గూస్ బంప్స్ వచ్చేసాయి. నాకు ఒళ్ళంతా గగురు పొడిచింది. మరి ఏంటిది అంతలా ఒళ్ళు గగురు పొడిచడానికి కారణం ఏంటి? సరే ఒక్కసారి కీర్తన విందాము. విన్నపాలు
వినవలే వింత వింతలు, పన్నగపు దోమ తెర పైకెత్తవేలయ్యా, తెల్లవారే జామెక్కే దేవతలు మునులు, అల్లనల్లనంత నింత నదివో వారే, చల్లని తమ్మిరేకుల సారసపు గన్నులు, మెల్ల మెల్లనే విచ్చి మేలుకున వేలయ్యా అంటారు. మేలుకొలుపు కీర్తన. ఈ కీర్తన విన్నప్పుడు సుప్రభాతం గుర్తొస్తుంది అందరికీ కూడా. ఎందుకంటే అది ఆ భూపాల రాగంలో మేలుకొలుపు కీర్తనకి ఉన్నటువంటి ప్రధాన లక్షణమే అది, సుప్రభాతం గుర్తుకు రావడం. తర్వాత ఇందులో నాకు బాగా ఆకర్షించిన విషయం ఏంటి అంటే, పన్నగం ఆదిశేషుని దోమతెరతో పోల్చారు. ఎలాగంటే పోల్చారు ఈయన? ఆ ఆదిశేషువు చూస్తే 3 డీలక్స్ పరుపులో 4 డీలక్స్ పరుపులో ఒకదానిపైన ఒకటి దొంతరేస్తే ఎంతలా ఉంటుందో అంతలా ఉంటుంది, అంత పొడుగున ఉంటుంది పాల సముద్రంలో. సినిమాల్లో చూపిస్తేనే మనకి అంత కనిపించింది, మరి మామూలుగా ఎంత ఉంటుందో. మరి అలాంటి శేషనాగుని తీసుకొచ్చి దోమతెరతో పోల్చారు. ఎలా ఈ దోమతెరతో పోల్చారు? అంతకు ముందర అన్నమాచార్యుల వారి కన్నా ముందు యమునాచార్యులు అనే ఒక ఆయన ఆ శేషువుని పాదపీఠం కింద, కప్పుకునే వస్త్రం కింద, అలాగే తల గొడుగు కింద కూడా పోల్చాడు. మరి మన అన్నమాచార్యుల వారు ఇంకో మెట్టు ఎక్కువ ఎక్కి దోమతెరగా పోల్చాడు అనిపించింది. అది కాక ఇంకోటి ఏమనిపించింది నా మనసుకి, విన్నపాలు వినవలే వింత వింతలు, అల్లనల్లనంతనింత నదివో వారి, అదిగో కనుచూపు మేరలో అందరూ కూడా దేవతలు మునులు నీ కోసం వెయిట్ చేస్తున్నారు, ఆ వాళ్ళ తాలూకా విన్నపాలన్నీ విన్నవించడానికి నీ దగ్గరికి వచ్చారు స్వామి అన్న సందర్భంలో వాళ్ళు ఏవైతే కోరికలు కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ కూడా పన్నగం కుబుసం ఎలా విడుస్తుందో అలా విడిచిపెడతారు నీ దగ్గర అనో, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఆ కోరికల్ని పన్నగం కుబుసం ఎలా విడిచిపెడుతుందో అలా తీసేసాయన్న ఆంతర్యం ఈ రెండిట్లో నాకొకటి నా మనసుకు అనిపించింది. అంటున్నారు వాళ్ళందరూ అల్లనల్లనంతనింత అదిగో వారే, చల్లని తమ్మిరేకుల సరసపు కన్నుల, చక్కనైనటువంటి ఆ తమ్మిరేకుల తామరాకుల లాంటి కన్నులు మెల్లిగా తెరిచి చూడు వాళ్ళందరూ వచ్చారు అని అంటూ ఇందులో చిన్న సర్కాస్టిజం, చిన్న వ్యంగ్యత కూడా నాకు అనిపించింది. మనం సర్వసాధారణంగా ఏదైనా వినడానికి బాగా విసుగ్గా ఉంటుంది. ఉదాహరణకి మనకి క్లాస్ లో పాఠం చెప్తున్నారు అనుకోండి, గురువు గారు 40 నిమిషాలకు మించి వినాలంటే కొంచెం మనకి శక్తి సన్నగిల్లిపోతుంది. మరి అలాంటిది తెల్లవారుజామున 3 గంటల నుంచి శయన సేవ అయ్యేంత వరకు జనాలు వస్తూనే ఉంటారు, కోరికలు చెప్తూనే ఉంటారు, వినడమే కూర్చుని ఈయన పని. మరి ఎలాగా? ఇందులో ఒక ఎంజాయ్మెంట్ ఉంది. చాలా చక్కనైనటువంటి కోరికలతో వస్తారు వాళ్ళు, నువ్వేం భయపడక్కర్లేదు, శుభ్రంగా ఒక డబ్బు కావాలంటాడు, ఇంకోటి బంగారం కావాలంటాడు, ఇంకోటి విదేశాలకు వెళ్ళడానికి వీసా కావాలంటాడు, ఇంకోటి హవాలాలో డబ్బు వస్తే వజ్రాల కిరీటం చేయిస్తానంటాడు. ఇలా రకరకాల కోరికలతో వస్తారు, నువ్వు బాగా ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి నువ్వు లే అని అంటున్నట్టుగా నాకు అనిపించింది. రెండో చరణంలో సిరిముఖము చూసి లేవయ్యా అంటాడు. సిరిముఖం చూసిన అలమేలు మంగ అవతారం కదా, వెంకటేశ్వర స్వామి అవతారంలో అలమేలు మంగ చాలా ప్రాధాన్యత పొందింది. సిరిముఖం చూసి కూడా లేవలేదు వెంకటేశ్వర స్వామి. ఇంకా థర్డ్ చరణంలో బ్రహ్మాస్త్రం ప్రయోగించారు, అలమేలు మంగని తీసుకొచ్చారు. అదిగో నీ పక్కన ఉంది అలమేలు మంగ, లేవయ్యా లేచి చూడు అనగానే లేచారట. మరి లేచారు అనడానికి తార్కాణం ఏంటి? ఆ కీర్తన అక్కడితో ఆగిపోయింది. అమ్మ మనల్ని ఎప్పుడు లేపడం ఆపేస్తుందండి? మనం ఎప్పుడు లేచి మంచం దిగి బయటకు వెళ్ళిపోతామో అప్పుడు అమ్మ లేపడం మానేస్తుంది. అలా చక్కనైనటువంటి భక్తి భావం పొంగినటువంటి కీర్తన ఈ కీర్తనలో కూడా మనం సాహిత్య విశేషాలు కనుక చూసుకున్నట్లయితే పాదం విరిగిన ప్రతి చోట కూడా యతి మైత్రి కనిపిస్తూనే ఉంటుంది. అలాగే చక్కనైనటువంటి క్రమాలంకారం కూడా ఇందులో మనకి కనిపిస్తుంది. ముందుగా ఆ దోమతెర ఎత్తడం, తర్వాత ఆయన లేపడం, ఆ తర్వాత వాళ్ళందరూ క్యూలో నిలబడడం, వాళ్ళందరూ మెల్లిగా కోరికలు చెప్పడం, ఆ తర్వాత మెల్లిగా ఈయన ఆ కనురెప్పలు విప్పి లేవడం, అలా క్రమాలంకారం కూడా కనిపిస్తుంది. అద్భుతమైనటువంటి స్వభావోక్తి కూడా తాండవం చేసింది. తర్వాత నేను ఎంచుకున్నటువంటి కీర్తన ఏంటి అని అంటే ముద్దుగారే యశోద. అబ్బా, ఈ కీర్తన అసలు మామూలుగా కాదు. వింటుంటే మనకి శ్రీకృష్ణుడి యొక్క సుగుణాలన్నింటినీ కూడా నవరత్నాలతో పోల్చి చెప్తారు. ఇక్కడ నవరత్న కృతి అనవచ్చును. మరి ఇందులో ఒక్కొక్క చోట తెలుగు నానుళ్ళు, అలాగే ఇంకొక చోట శ్లేషాలంకారం కూడా, మనకి శ్లేష కూడా కనిపిస్తుంది. ఒక్కసారి కీర్తన విందాము. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకీ సూతుడు, అంతనింత గొల్లే తల అరచేతి మాణిక్యము, అంతమాడే కంసుని పాలివజ్రాము, కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస, చెంతల మాలోనున్న
చిన్ని కృష్ణుడు అంటారు. ఆ నవరత్నాలన్నిటితోటి కూడా శ్రీకృష్ణుని యొక్క గుణాలని పోలుస్తూ చెప్తారనమాట. మరి ఇందులో శ్లేష ఎక్కడ ధ్వనించింది? ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు అంటున్నారు. మనకి సాధారణంగా ముంగిట్లో పెట్టే ముగ్గుల్ని ముత్యాలతో పోలుస్తాం. అలా ముంగిట్లో ముత్యం అంట ఎవరికి? యశోదమ్మకి. ఆ యశోదమ్మ ముంగిట్లో ఆ ముత్యాన్ని చూడడానికి ప్రతిరోజు కూడా గోపికలు వాళ్ళందరూ కూడా రోజు దర్శనానికి వస్తారు. ఇదో రకమైన భావన అయితే మరో రకమైన భావన ఉంది. ముత్యపు చెప్పలో పుడుతుంది కదా, ఆ ముత్యపు చెప్పలో పుట్టిన తర్వాత అందులో ఉంటుంది ఏంటి? అది అక్కడే ఉండదు, మరో చోటకు వెళ్ళిపోతుంది. అలాగే శ్రీకృష్ణుని వారు అక్కడ దేవకి గర్భంలో జన్మించి మరి యశోద దగ్గరికి వెళ్ళిపోయాడట. అందుకని ముత్యంతో పోల్చారు అన్నమాచార్యుల వారు అనిపించింది నాకు. ఇంకా దిద్దరాని మహిమల దేవకీ సుతుడు, ఆయన చేసే మహిమల్లో తప్పుంటే కదండి దిద్దడానికి, అందుకని దిద్దరాని మహిమల దేవకీ సుతుడు అని అన్నారు. అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము తెలుగు నానుడిది. మనకి సాధారణంగా అంటే వాడు అరచేతి మాణిక్యం అంటే అతి సులువుగా అందుబాటులో ఉన్నాడు అని. ఎవరికి అతి సులువుగా అందుబాటులో ఉన్నాడు ఆయన? ఆ అమాయకమైనటువంటి అతి ప్రేమ కలిగినటువంటి ఆ గోపికలకి కదా అతి సులువుగా ఉన్నాడు ఆయన అందుకోవడానికి. అందుకని వారికి అరచేతి మాణిక్యము. ఆ తర్వాత పంతమాడే కంసుని పాలి వజ్రము అన్నారు. వజ్రానికి కాఠిన్యత ఉంటుంది, కాఠిన్యము అనే గుణం ఉంటుంది. మరి ఆ వజ్రాయుధానికి దాని తాలూకా పని ఏమిటి? దుష్ట సంహారం చేయడం. అందుకని ఇక్కడ కంసుడు పాలిట వజ్రము అంటున్నారు. అలాగే ఆ తర్వాత కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస. గరుడ పచ్చ పూస ధరించిన వాళ్ళకి ఆయుష్ కొద్దిగా పెరుగుతుందట, దాని లక్షణం అది. అందుకని చెప్పి ఎవరైతే ఆయన భక్తి భావాలతో పూజిస్తారో అటువంటి వారికి గరుడ పచ్చ పూస శ్రీకృష్ణుడు అని చెప్తున్నారు. మరి కింద 2 లైన్లు ఒకసారి చూద్దాము. పంతమాడే కంసుని పాలి వజ్రము, కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస. ఇక్కడ దుష్ట సంహారము, శిష్ట రక్షణ కనిపిస్తుంది కదండి ఈ రెండిట్లో. మరి అంతటువంటి ఆంతర్యం లోపల ఉన్నటువంటి కీర్తన ఈ కీర్తన. మరి ఒకసారి మనం సాహిత్య విశ్లేషణ కనుక చూసుకున్నట్లయితే ఇందులో కూడా చక్కగా ఆ పాదం విరిగిన ప్రతి చోట యతిమైత్రులు కనిపిస్తాయి, అలాగే ఉపమాలంకారం కనిపిస్తుంది. మరి అద్భుతమైనటువంటి వర్ణన కూడా ఇందులో అణువణువు తాండవిస్తుంది. చక్కనైన తెలుగు పదాల తోరణం ఈ కీర్తన. మరి ఇలాంటి కీర్తన ఇంకొకటి రాశారు. అందులో 12 రాసుల్ని కూడా అమ్మవారి శరీరంలో అంగాంగంతో పోలుస్తూ రాశారు అన్నమాచార్యుల వారు. అది ఒక్కసారి చిన్న ముక్క. ఇన్ని రాసులయునికి ఇంటి చెలువపు రాసి కన్నెన్ని రాసి కూటమి గలిగిన రాసి ఇంటి చెలువపు రాసి అంటూ ఆ రాసుల్లో ఉండేటువంటి ఆ ధనుసు రాసిన ఆవిడ కనుబొమ్మలతోని, అలాగే కుంభరాశిని ఆవిడ కుచద్వయంతో పోలుస్తూ ప్రతి ఒక్క రాశి కూడా ఆమె శరీరంలో ఇమిడి ఉన్నాయి అని చెప్తూ అద్భుతమైనటువంటి భక్తి భావం తొణికిసలాడుతున్నటువంటి కీర్తనలు రాశారు. ఆ తర్వాత నేను ఎంచుకున్న కీర్తన కంటి శుక్రవారము గడియ లేడింట. అద్భుతం కదండి. కంటి శుక్రవారం ఆ రోజు తెల్లవారుజామున 8 గడియలు, రోజులో 8 గడియలు, 7వ గంట ఆయన స్నాన ఘట్టాన్ని కళ్ళకి కట్టినట్లుగా అన్నమాచార్యుల వారు వివరించారు. ఇక్కడ చిన్న ముక్క చూద్దాము. కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలు మంగ అండనుండే స్వామిని కంటి సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణాము కట్టి కమ్మని కదంబాము కప్పు పన్నీరు చెమ్మతోన పేష్టువాలు రొమ్ము తాళ మూల జుట్టి తుమ్మెదమై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని కంటి. అలాంటి స్వామిని కన్నాడంట. ఎలాంటి స్వామిని కన్నాడు? ఆయన స్నానం చేసేటప్పుడు ఆయనకి ఉండేటువంటి ఆ సొమ్ములన్నీ కూడా తీసి ఓ మూట కట్టి పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ఆ స్నాన సమయంలో ఎటువంటి వస్త్రాలు కట్టాలో అటువంటి వస్త్రాలు కట్టారు. అది కాక స్నానానికి తయారు చేసినటువంటి ఆ నీరు ఎలా ఉంది? మంచి మంచి సుగంధ ద్రవ్యాలతో కూడి ఉన్నటువంటి నీటిని అక్కడ పెట్టారు. అంతేకాకుండా ఆ నీటిని మళ్ళీ పన్నీటితో కప్పారట. చెమ్మతోన వేస్ట్ వాళ్ళు రొమ్ము తల మూల జుట్టి తడి అయినటువంటి ఆ ఉత్తరీయములు ఏవైతే ఉన్నాయో ఆయన యొక్క వక్షస్థలం మీద, అలాగే మొల మీద, ఆ తర్వాత తల మీద కూడా చుట్టి కూర్చోబెట్టినటువంటి ఆ స్వామి అన్నమాచార్యుల వారికి ఎలా దర్శనం ఇస్తున్నాడంటే
ఆయన శరీరము తుమ్మెదమై ఛాయ, తుమ్మెద ఏ రకంగా నల్లగా నిగ 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 మెరిసిపోతూ ఉంటుందో అటువంటి నిగనిగలు ఈయన శరీరం ఆ మెరుపులతోటి ఈయన కూర్చుని ఉన్నాడట. ఆ మేని ఛాయ ఇతనికి కూడా ఉంది. అటువంటి స్వామి ప్రశాంతంగా ఆ తుమ్మెద ఎలా అయితే ఉంటుందో నిగ 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 ఆ ఛాయతో ఈయన కూర్చుని ఉన్నాడు అని చెప్తున్నారు. మరి కీర్తన విన్నప్పుడు అన్నమాచార్యుల వారు కూడా అక్కడ ఒక పాత్ర అయి ఆ స్నానఘట్టాన్ని సందర్శిస్తున్నారు. అంతేకాకుండా ఆ కీర్తన ద్వారా మనల్ని కూడా అక్కడికి తీసుకువెళ్ళిపోయి ఆ స్నానం ఎలా చేస్తున్నారు, ఆ పన్నీర్ ఏంటి, ఆ సుగంధ ద్రవ్యాల యొక్క నీళ్ళు ఏంటి, అవన్నీ కూడా మనం కూడా మానసికంగా దాన్ని అంతటిని కూడా దర్శనం చేస్తూ ఉంటామన్నమాట. మరి ఇందులో సాహిత్య విశేషాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో కూడా సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో కోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు, ఇలా పాదం పెరిగిన ప్రతి చోట కూడా ఇతిమైతులు కనబడుతూనే ఉంటాయి. స్వభావోక్తి అలంకారం కనిపిస్తుంది, క్రమాలంకారం కూడా ఇందులో కనిపిస్తుంది. అద్భుతమైనటువంటి కీర్తన, భక్తి భావంతో నిండినటువంటి కీర్తన. మరి సాధారణంగా తుమ్మెద అనే ఆ పర్టికులర్ ఆ వస్తువు ఏదైతే ఉందో అమ్మాయిల యొక్క ముంగురులతో కానీ లేదా దేవతామూర్తుల యొక్క ఆ నల్లని కబన్ ఉంటుంది కదా ముడి, దాంతో కానీ పోల్చడం మనం సర్వసాధారణంగా చూసాం. మరి అన్నమాచార్యుల వారు ఏకంగా దాని మేనిచాయి ఎలా ఉందో వెంకటేశ్వర స్వామి మేనిచాయి కూడా అలాగే ఉంది అని చెప్పి పోలుస్తూ ఉపమాలంకారం కూడా ఇక్కడ వాడారు. అలా చూసినప్పుడు నాకు ఆ తుమ్మెద అనే ఆ పదానికి అర్థాలు చూస్తున్న సందర్భంలో దానికి కృష్ణ దేహము అనే ఒక పర్యాయ పదం కూడా కనిపించింది. అందుకని మేబీ అన్నమాచార్యుల వారు ఆ రకమైన ఉపమను ప్రయోగించుంటారేమో అని నాకు అనిపించింది. మొత్తానికి అద్భుతమైనటువంటి భక్తి రసం పొంగి పొరలినటువంటి కీర్తన ఈ కీర్తన. ఆ సన్నివేశాన్ని మనకందరికీ కూడా శాబ్దిక దృశ్య ప్రసారము అనవచ్చు. అందులోకి మనల్ని దూరిపోయి ఆ సన్నివేశంలో అక్కడ మనం కూడా ఒక పాత్ర అయ్యి ఆ స్నానం ఎలా ఉంది, ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఎటువంటి వస్త్రాలు కట్టుకున్నాడు, ఆయన మేనిచాయి ఎలా ఉంది, ఇది నిజంగా తుమ్మెదలాగా ఉందా లేదా అంటూ మనం మానసికంగా దాన్ని దర్శనం చేసే అంత అద్భుతం ఈ కీర్తనలో దాగి ఉంది. తర్వాత చందమామ రావే జాబిల్లి రావే, అసలు ఈ చందమామ రావే జాబిలి రావే ఇది అన్నమాచార్యుల వారి కీర్తనని నాకు అసలు ఇది విశ్లేషణ ఇవి చూస్తున్నంత వరకు నాకు తెలియదు నిజంగా. సర్వసాధారణంగా మనం చందమామ రావే జాబిల్లి రావే బండెక్కి రావే బంతి పూలు తేవే ఇంకేదో రావే గోగి పూలు తేవే అని అన్ని తీసుకొచ్చి ఆ పాపాయికి ఇచ్చేవే అని చెప్తాం. ప్రతి తెలుగింటిలోని ప్రతి తల్లి తన పాపని ఎత్తుకుని ఆ చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించడం ఆనవాయితీ మనకి. అది బాగా ఏమంటారు అలవాటైపోయిన విషయం, బాగా మజల్ మెమొరీ అంటారు. ప్రతి ఒక్క తల్లి కూడా ఆ రకంగా చేయకుండా ఉండదు. మరి అందులో దేనికి ప్రాముఖ్యత? చందమామకి ప్రాముఖ్యత. ప్రతి ఇది కూడా చందమామని తీసుకొచ్చేసి అన్ని కూడా మా అమ్మాయికి ఇచ్చాయి అంటాం. మరి ఇందులో దేనికి ప్రాముఖ్యత ఇచ్చారు అన్నమాచార్యుల వారు? ఆయన విశేషణాలకి, శ్రీకృష్ణుడికి ప్రాముఖ్యత ఇచ్చారు. అసలు ఏంటి ఒకసారి కీర్తన విందాం. మామూలుగా చందమామ రావో జాబిల్లి రావో కుందనపు పైడి కూర వెన్నపాలు తేవో నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి అంటారు. విశేషణాల కుప్ప పోసేశారు. ఇందులో చందమామను ఆయన అడిగింది ఒకటి వెన్న పాలు తెమ్మన్నాడు అంతే. ఆ వెన్న శ్రీకృష్ణుడు వెన్న తినడం వెనకాల ఉండే రహస్యం మనందరికీ తెలిసిందే కదండి. ఆయన మనసులను దోచుకుంటాడు అన్న ఆంతర్యం కూడా ఉంది. అందుకని చెప్పి అన్నమాచార్యుల వారు వెన్న ఒకటి చాలు, ఇంకంతకు మించి నువ్వేం తీసుకొచ్చేయక్కర్లేదు మా కృష్ణయ్యకి, మిగతా అన్ని విశేషణాలు కూడా ఆయనకే ఉన్నాయి, నువ్వు ఇంకేం తీసుకురావాలి అని చెప్పి చందమామని కేవలం వెన్న పాలే తెమ్మన్నారు. ఇందులో ఒక పదం బాగా నాకు ఆకట్టుకుంది. కుందనపు పైడి కూర అన్నారు. కుందనం అంటే బంగారం, పైడి అంటే కూడా బంగారమే, కూర అంటే గిన్నె. 2 సార్లు బంగారం గిన్నె అని మనం అనం కదా సర్వసాధారణంగా. అయితే మరి ఇక్కడ అన్నమాచార్యుల వారు ఈ పద ప్రయోగం ఎందుకు చేశారు, ఈ కుందనపు పైడి కూర అని? నాకు అప్పుడు అనిపించింది, మామూలుగా మనం తెలుగునాట ఏమంటారు కట్టె పుల్ల చివరాఖరికి అనే పదాలు ప్రయోగం చేస్తూ ఉంటాము, జస్ట్ నౌ అని అంటాం ఇంగ్లీష్ లో. మేబీ అలా ఏమన్నా అనుకుని ఆ కుందనపు పైడి కూర అన్న పదం అక్కడ వేశారా అన్నది నాకు అనిపించిన భావన మాత్రమే. అందులో ఉండే ఆంతర్యం నాకు పూర్తిగా అర్థం కాలేదు కాబట్టి నాకు అలా అనిపించింది. మొత్తానికి ఇందులో కూడా పాదం విరిగిన ప్రతి చోట కూడా మనకి యతి మైత్రి స్థానాలు కనిపిస్తాయి. సాహిత్యం పరంగా కనుక చూసుకుంటే అద్భుతమైనటువంటి ఉపమా అలంకారం, తర్వాత స్వభావోక్తి కనిపిస్తుంది. చక్కగా మనోహరంగా వర్ణించినటువంటి కీర్తన ఈ కీర్తన.
మొత్తానికి లాలిత్యము, ప్రేమ, భక్తి ఇవన్నీ ఈ రసాలన్నీ కూడా మొత్తం మిళితం చేస్తే ఎటువంటిది బయటకు వస్తుందో ఆ కీర్తన ఈ కీర్తనగా చెప్పుకోవచ్చు. తర్వాత జగడపు చనువుల జాజర. ఈ జగడపు చనువుల జాజర బయటికి కనిపించడానికి ఆ ఒక మంచి శృంగార కీర్తన కదా. శృంగారమే ఇందులో మనకి అణువణువు కూడా కనిపిస్తుంది. మరి ఆ శృంగారం వెనకాల దాగి ఉన్నటువంటి రహస్యం ఏమిటి చూద్దాం. ఒకసారి చిన్న ముక్క విందాము. జగడపు చనవుల జాజరా సకినల మంచపు జాజరా, జగడపు చనవుల జాజరా ముల్లలు దురుములు ముడిచిన బరువున మెల్లపు సరసపు మురిపెమున జల్లన పుప్పొడి జాగరపతిపై చల్లేరతివలు జాజరా, భారపు కుచములు పై పై కడు సింగారము నెరపెటి గంధవుడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు జల్లేరు జాజరా అంటున్నారు. చక్కగా చనువుతో జగడాలు ఆడుకుంటున్నారట. చనువుతో జగడాలు ఎవరు ఆడుకుంటారు? భార్య భర్త చనువుతో జగడాలు ఆడుకుంటారు. వీళ్ళిద్దరూ మంచం మీద కూర్చుని చక్కగా జగడాలు ఆడుకుంటున్న సందర్భంలో ఆ మంచానికి ఉన్నటువంటి ఆ 4 కోళ్ల పైన సకినాలు అనే పక్షులు ఉన్నాయట. వీళ్ళు జగడాలు ఆడుకుంటున్న సందర్భంలో ఆ మంచం చేస్తున్నటువంటి ఆ శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ పక్షి కూతల్లాగా వినిపిస్తున్నాయి అనే లోపల ఆంతర్యం కూడా ఉంది. 2వ పాదం 2, 3 పాదాలు కనుక చూసుకుంటే ధ్వని ప్రధానం ఇక్కడ కనిపిస్తుంది మనకి. మొల్లలు మెల్లపు తప్ప మిగతా పదాలన్నీ కూడా లఘువులే. దురుములు ముడిచిన బరువున సరసపు మురిపెమన అంటూ చక్కగా అన్ని కూడా లఘువులే చేశారు ఆ మొల్లలు మెల్లపు తప్ప. అయితే వీళ్ళిద్దరూ ఆ జగడాలు ఆడుకుంటున్న సందర్భంలో ఆయన యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా ముడులు పెట్టుకున్నారు. ఆ ముడుల నిండా కూడా దట్టంగా పువ్వులు పెట్టుకున్నారు. ఆ దట్టమైనటువంటి పువ్వుల్లోంచి వస్తున్నటువంటి పుప్పుడి ఈయన మీద పడుతుంది. ఈయన మీద పడుతుందని చెప్పి ఈయన ఏం చేశాడు, వాళ్ళ మీదకి ఇసురుతున్నాడు. ఇలా రకరకాలుగా వాళ్ళిద్దరు కూడా జగడాలు ఆడుకుంటున్నారు. ఇలా ఈ జగడాలు ఆడుకుంటున్న సందర్భంలో వస్తువులు ఏవేవి పార్టిసిపేట్ చేశాయి? అక్షింతలు, గంధము, కుంకుమ ఇవన్నీ కూడా అందులో భాగమయ్యాయి. తర్వాత చూద్దాం. భారపు కుజముల పై పై కడు సింగారము నెరబెట్టి గంధవుడి చేరువ పతిపై చిందగ పడుతులు సారెకు జల్లేరు జాజర అంటున్నారు. ఇక్కడ మనకి సర్వసాధారణంగా కౌలికి కలం దొరికితే చాలండి విపరీతంగా వర్ణించేస్తారు. దేవతామూర్తులు కనుక వచ్చారా లేకపోతే అమ్మాయి కనుక వచ్చిందా అంటే విజృంభణ, వారి యొక్క అంగాంగ వర్ణనలు చేసేస్తారు. మరి ఎందుకు అంతలా విజృంభించేస్తున్నారు? చూస్తే జగన్మాత అవ్వచ్చు, లేకపోతే అలమేలుమంగ అవ్వచ్చు, పద్మావతి అవ్వచ్చు, లక్ష్మీదేవి అవ్వచ్చు, ఏ పేరుతో మనం పిలిచినప్పటికీ కూడా ఈ విశ్వాన్ని అంతటిని నడిపిస్తున్న ఒక శక్తి ఉంది. జగత పితర వందే పార్వతి పరమేశ్వరం అంటాం. ఆవిడ ఈ సర్వ జగత్తుకి పోషకురాలై ఉంది కాబట్టి ఆ పోషక స్థానాలను అంత గణనీయంగా వర్ణిస్తున్నారేమో కవులు అని నాకు అనిపించింది. అది పక్కన పెడితే ఇక్కడ భారపు కుచుముల పై పై కడు సింగారము నెరపెట్టి గంధవుడి, వీళ్ళు ఆడుకుంటున్న సందర్భంలో గంధాన్ని కూడా వాడారు. మరి ఈయన వాళ్ళ మీద గంధం చల్లాడు. గంధం చల్లితే ఆ గంధం వెళ్లి వాళ్ళ హృదయాల మీద పడిందట. ఆ హృదయాల మీద పడినటువంటి ఆ గంధాన్ని తీసి మళ్ళీ ఈయనకి చల్లుతున్నారు. ఇందులో అంతర్లీనంగా మనం గమనిస్తే పూజ కనిపిస్తుంది కదా. భగవంతుడికి మనం పూజ చేసేటప్పుడు అక్షింతలు అవ్వచ్చు, లేదా కుంకుమ అవ్వచ్చు, లేదా గంధం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి హృదయాన్ని చూపించి మళ్ళీ మనం భగవంతుడి మీద వేస్తాం. ఇది మనకి ఆనవాయితీ. మరి ఇందులో వాళ్ళు చేసింది కూడా పూజే కదా. ఆ పూజని దృష్టిలో పెట్టుకుని దాన్ని మళ్ళీ శృంగారంతో రంగరించి భక్తి శృంగారం 2 కలిపేసి మేళవించేసినటువంటి కీర్తన ఈ జగడపు చనువుల జాజర అన్నది. ఈ జాజర అంటే ఆట. ఆ జాజర అనే పదాన్ని ఊత పదంగా తీసుకున్నారు. ఆ ఆట దేనికోసము? లోక కళ్యాణ క్రీడ కాబట్టి అది ఆ భక్తి రసం పొంగి పొర్లినటువంటి కీర్తన. శబ్ద చాతుర్యం, సాహిత్య విశేషాలు చూసుకున్నట్లయితే శబ్ద చాతుర్యం కనిపిస్తుంది. మనం ఎప్పుడు అనుకున్నట్టుగానే పాదం విరిగిన ప్రతి చోట కూడా యతి మైత్రులు అనేవి కనిపిస్తాయి. అంటే యతి మైత్రి కీర్తనలకు ఉండాలా అంటే రూల్ ఏం లేదు, ఆయన అలా వేసుకున్నారు అంతే. చక్కనైనటువంటి తెలుగు పదాల మేళవింపు, తాండవం అనొచ్చు ఈ కీర్తనని. అలాగే మొల్లలు, చల్లిన, మెల్లపు ఇలా ప్రాస పదాలు కూడా వేశారు. ఇవన్నీ కూడా సాహిత్యపరమైనటువంటి విశేషాలు. తర్వాత రామచంద్రుడితడు రఘువీరుడు. ఈ రామచంద్రుడితడు రఘువీరుడు పాట విన్నప్పుడు పాదానికి ప్రతి పాదానికి ఒక కథనే పెట్టేశారు. ఏకంగా ఆ రామాయణంలో జరిగినటువంటి ప్రతి ఘట్టాన్ని ఒక పాదంలో ఇమిడ్చి రాసేశారు. అద్భుతమైనటువంటి కీర్తన. ఒక్కసారి విందాము. రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములీయగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్య పాలిట కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు ఈతడు దాసుల పాలి ఇహపర దైవము అంటారు. రామచంద్రుడి యొక్క సుగుణాలు కానీ అవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో పెద్దగా వివరించేసుకోవాల్సింది ఏమీ లేదు. ఆయన ఎవరికెవరికి గాతల కౌశిక పాలిటి గౌతమ్ భార్య పాలిటి కామధేనువు, ఆవిడ యొక్క శాప విమోచనం అయినప్పుడు ఆవిడ పాలిటి కామధేనువు. అలాగే శత్రువుల భార్య నుంచి తప్పించడంలో విశ్వామిత్రుడికి కల్పవృక్షము, సీతాదేవికి చింతామణి. అంతేకాకుండా ఇతడు ఇహపర దాసుల పాలిటి ఇహపర దైవం అంటాడు. భక్తిగా పూజిస్తే ఆయన ఇక్కడ పైన కూడా మనకి దైవం. ఎలా దైవం అయ్యాడు? ఇహపరంలోని ఆయన భక్తిగా పూజించినంత మాత్రాన అయిపోయాడా? అంతేనా? కాదు. ఇక్కడ మనకి పోతన గారు గజేంద్ర మోక్షంలో వివరిస్తాడు. గజేంద్రుడు అంటాడు, ప్రాణములు ఠావులు తప్పే శరీరము దస్సిపోయే ఈ ప్రపంచాన్ని అంతటిని ఎవడో రక్షించేవాడు ఉన్నాడు, వాడు ఉన్న పళంగా వచ్చి నన్ను కాపాడాలి అంతే అని కోరుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు? ఆ చెంగు పట్టుకుంటాడు. ఆ లక్ష్మీదేవి చెంగుని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు. వడిగా నడుచుకుని వచ్చేస్తాడు. ఆ చెంగు పట్టుకుని ఆయన వదలడు. ఆ వెనకాల ఆవిడ వస్తుందో లేదో తెలియదు. అసలు పూర్తిగా ట్రాన్స్ లో ఉంటాడు. ఎందుకు ట్రాన్స్ లో ఉన్నాడు? భక్తుడు శరణాగతి చేసేసాడు. ఆయన ఎలాగైనా నేను ఇప్పుడు కాపాడాలి కాబట్టి నేను పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంతే, ఎక్కడికో వెళ్ళిపోతూనే ఉంటాడు. ఆ వెనకాల వస్తున్నటువంటి ఆవిడ పరిస్థితి ఎలా ఉంది? వెడవెడ సిగముడి తడబడ అడుగిడదు జడిమ అడుగుడి నెడలనని చెప్పి ఒక డకార తాండవంతో ఒక పద్యం రాశారు పోతన గారు. వెడవెడ సిగముడి తడబడ నడిగిడదు జడిమ నడుగిడు నెడలని అని డకార తాండవంతో ఆవిడ అడుగుదాం ఎందుకు వెళ్తాడో అని అనుకుంటుంది, ఆగిపోతుంది, అడగలేదు. ఆవిడ వెళ్ళేటప్పుడు ఆ సిగముడి కూడా ఊడిపోతూ ఉంటుంది అనమాట. అటువంటి భక్తి పారవస్యం నిండినటువంటి ఈ కీర్తన. అలాగే ఇందులో కామన్ విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే కల్పవృక్షము అన్న, కామధేనువు అన్న, చింతామణి ఆయన వాటి యొక్క లక్షణం ఏంటి? ఏది అడిగితే అది ఇవ్వటం వాటి యొక్క లక్షణం. అది భగవంతుడికి ఆపాదించాడు. చక్కనైనటువంటి ఉపమాలంకారాలు, భక్తి రసం అణువు తాండవించినటువంటి కీర్తన. ప్రతి ఒక్క పాదంలోని ఒక కథనే పూర్తిగా పెట్టేశారు. ఆ తర్వాత ఇహపర దైవము అనే అనటంలో ఆయన యొక్క ఆంతర్యం అవ్వచ్చు, పదం విరిగిన ప్రతి చోట యతిమైత్రి స్థానాలు అవ్వచ్చు, అద్భుతమైనటువంటి భక్తి రసం తొణికిసలాడినటువంటి కీర్తన ఈ కీర్తన. తర్వాత ఈ పాలి అనే పద ప్రయోగం ఉంది కదా, దీని వలన పునరుక్తి మళ్ళీ ఇక్కడ కూడా ధ్వనిస్తుంది. ఆ పునరుక్తి మహిమ మనందరికీ తెలిసింది. అందు లోపలికి దూరి చూడడమే ఆ పునరుక్తి యొక్క మహిమ. ఒక మాటలో చెప్పాలంటే హిప్నటైజ్ చేయడం అని అనుకోవచ్చు. తర్వాత ఇట్టి ముద్దులాడే బాలు. ఈ కీర్తన విన్నప్పుడు మనసు నిజంగా పులకరించకుండా ఉండదు. భక్తి భావము ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ముందు ఈయన యొక్క ఆంతర్యం ఏంటి? ఆయన విహరిస్తున్నటువంటి ఆ ప్రపంచంలోకి మనల్ని కూడా ఒక పాత్రగా తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఆ సన్నివేశాన్ని అంతటినీ కూడా శాబ్దిక ఓన్లీ శబ్దం ద్వారా అందరికీ కూడా కళ్ళతో చూపించడం. కళ్ళతో అనే కన్నా మనసుతో చెవులతో చూడడం అని అనడం బాగా యాప్ట్ అయిన పదం అని అనుకోవచ్చు. చూద్దాము, కొంచెం విందాం. ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు ఓయరే గామిడై పారిదెంచి కాగిడి వెన్నెలలోన చేమ పువ్వు కడియాల చేయి వెట్టి చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరు జార వేమరువా పోవాని వెట్టు వెట్టరే అంటారు. ఇట్టి ముద్దులాడే బాలు. ఇక్కడ ఏడవాడు బాలుడు ప్లస్ ఏడ ఉద్వసంధి కూడా కనిపిస్తుంది. మరి ఏడ అన్న పదం ప్రాంతీయ పదమా లేకపోతే పుస్తక భాష అనేది నాకు అంతగా ఐడియా అయితే లేదు. ఇక్కడ మాత్రం సంధి కలిపారు. సరే చూద్దాం. ఇట్లా చూడ్డానికి అలా ముద్దు వచ్చేస్తున్నాడట. మనకి పసిపిల్లలు ఎవరు కనిపించినా అంతే కదండి, చూసుకుని బాగా ముద్దులు పెట్టేస్తూ ఉంటాం. అలా ముద్దు పెట్టేసేయాలి అన్నంత అందంగా ఉన్నాడట వాడు. మరి ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడో వాడు. అలా చూడ్డానికి ముద్దొచ్చే పిల్లడు ఎక్కడున్నాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. మరి వాడిని తీసుకొచ్చి ఎలాంటి శిక్ష వేయాలి? వాడిని ఎక్కడున్నా సరే పట్టి తీసుకొచ్చి వాడి పొట్ట నిండా పాలు పోసేయాలి అంటున్నారు. ఎవరండి ఇలా ఆలోచించేది?
అమ్మ కదా ఆలోచిస్తుంది. మరి నాకు అనిపించింది అన్నమాచార్యుల వారు యశోదగా మారిపోయారా? ఆ సందర్భంలో యశోదలో పరకాయ ప్రవేశం చేసేసారా? లేదా అక్కడ ఆ యశోద ఆయనతో అంటే శ్రీకృష్ణ భగవాను యొక్క లీలను అనుభవించేటప్పుడు ఈయన కూడా ఒక పాత్రగా అక్కడ నిలబడ్డాడా? నాకైతే అర్థం కాలేదు. కానీ ఈ కీర్తన విన్నప్పుడు మనమైతే ఆ సన్నివేశంలోకి వెళ్ళిపోవడం అనేది నిజంగా ఆశ్చర్యం కాదు. నిజంగా నేను చెప్తున్నాను, అతిశయోక్తి కాదు. ఈ కీర్తన విన్నప్పుడు మనం ఖచ్చితంగా అందులోకి వెళ్ళిపోతాం. చూద్దాం. ఏమంటున్నాడు? ఇట్టి ముద్దులాడే బాలుడు వాడిని పట్టి తీసుకొచ్చి పొట్ట నిండా పాలు పోసేయమంటున్నాడు. మరి ఎలా వెళ్తాడట ఈయన? గామిడై పారదించి చక్కగా హుందాగా ఒక కరణం గారో లేకపోతే ఏదో ఆయన ఉంటాడు కదా పంచాయతీ ప్రెసిడెంట్ వీధుల్లోంచి నడుచుకుంటూ వెళ్తే ఎలా వెళ్తాడు? 2 చేతులు వెనక్కి పెట్టుకుని అలా గంభీరంగా నడుచుకుంటూ వెళ్తున్నాడట. వెళ్ళి ఒక చోట దూరిపోయాడు. దూరిపోయి ఆ వెన్న కాగుతున్నటువంటి ఆ కుండలో చేయి పెట్టాడు. ఎలాంటి చేయి పెట్టాడు? చేమ పువ్వు కడియాలు ఉన్నటువంటి చేయి పెట్టాడు. ఇక్కడ అన్నమాచార్యులు వారి ఆంతర్యం శ్రీకృష్ణుడేమి ఏదో సాదా సీదా ఏదో పేద కుటుంబంలో ఏమీ పుట్టలేదు. ఆయన పుట్టింది దేవకి గర్భంలో, పెరిగింది నందవ్రజానికి రాజైనటువంటి నందుడి ఇంట పెరిగాడు. కాబట్టి నందుడు బాగా ధనవంతుడే. కాబట్టి ఆ ధనం యొక్క ఆ గుణాన్ని తెలియజేయడానికి చేమ పువ్వు కడియాలు అని పెట్టారు. చిన్న చిన్న చేమంతి పువ్వులు చెక్కినటువంటి బంగారు పువ్వులు చెక్కినటువంటి ఆ కడియం చెయ్యి ఏదైతే ఉందో అది పెట్టాడట. పెట్టంగానే ఊరుకుంటుంది ఏంటి? ఆ మంచి వేడిగా ఉన్నటువంటి ఆ కుండలో పెట్టంగానే చెయ్యి చురుక్కుమంది. వెనక్కి తీశాడు. అయ్య బాబోయ్ అని ఏడుస్తుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసారు. అయ్యో ఏమైంది నీకు అని అడిగేసరికి వెన్న దొంగలాడుతున్నాను అంటే ఉంచుతారా? కొడతారు. కాబట్టి అలా చెప్పకుండా చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరు జార వేమరు వాపోవా అని వెట్టరే అంటున్నారు. చీమ కుట్టింది అని ఒకటి 10 సార్లు చెప్తూ ఏడుస్తున్నాడు ఆయన. ఎలా ఏడుస్తున్నాడు? పిల్లలు ఏడ్చేటప్పుడు సర్వసాధారణంగా కళ్ళలోంచి నీళ్లు రావు, కళ్ళలోంచి నీళ్లు వచ్చేటట్టుగా ఏడ్చేస్తున్నాడట. అంత బాధ నేను పడిపోతున్నాను, చీమ కుట్టేసింది నాకు అని చెప్పి 10 సార్లు చెప్పుతూ ఆయన ఏడుస్తున్నాడట. అలా వేమరు 10 సార్లు ఏడుస్తున్నాడు. అలా ఏడ్చేవాడిని తీసుకొచ్చి ఊరుకోబెట్టండి అని అంటున్నాడు. ఇక్కడ అదే అన్నమయ్య యశోదగా మారాడా లేకపోతే అందులోని ఒక పాత్రగా ఉండి దాన్ని అనుభవించారో మనకైతే తెలియదు. కానీ మనం మాత్రం ఈ కీర్తన అణువు అనుభవిస్తాం. నేను చెప్పింది ఒక్క చరణమే, పూర్తి చరణాల్లో కూడా ఇదే భావం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. చక్కనైనటువంటి తెలుగు పదాల చిక్కనైన తోరణం ఈ కీర్తన. ఇది కూడా అంతే. ఇట్టి ముద్దులు బాలుడేడా ఇలా మనం విరిచిన ప్రతి చోట కూడా ఇతిమైతులు అనేవి కనిపిస్తాయి. చక్కని స్వభావోక్తి అలంకారం ఉన్నదాన్ని అత్యద్భుతంగా వివరించేశారు మన అన్నమాచార్యుల వారు. ఇంకా చివరగా ఆ తెలుగు పదాలు అణువణువు తాండవించినటువంటి ఒక పచ్చి మట్టి వాసనలు అనుముకున్నటువంటి కీర్తనగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. తర్వాత సిరుతా నవ్వుల వాడే సిన్నెక్క. ఇదొక పల్లెపడుచు పొలంలో నాట్లు వేస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంటుంది కీర్తన. జానపదం ఇది. ఒక చిన్న ముక్క విందాము. సిరుత నవ్వుల వాడే సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క, పులుసు మేనివాడు బోరా వీపువాడు సెలసు మూరవాడు సిన్నెక్క, పులుసుల వంకాల కూరలతో భూమి వెలిసినాడు చూడవే సిన్నెక్క, సిరుత నవ్వుల వాడే సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క, మేటి కుర్చవాడు మెడ మీద కొట్టాలి సీట కాలవాడు సిన్నెక్క, ఆటదాని బాసి అడవిలో రాకాసి వేటలాడే చూడవే సిన్నెక్క అంటాడు. ఇది సిన్నెక్క అనే పదం ఊత పదం మనందరికీ తెలిసిందే. ఇందులో ప్రతి ఒక్క పదము అచ్చ తెలుగు పదం. ఒకే ఒక పదంతో 4 నుంచి 5 అక్షరాలు ఉండే ఒకే ఒక పదంతో దశావతారాన్ని వర్ణించుకుంటూ వచ్చేసారు. పొలుసు మేనివాడు మత్స్యావతారం, బోర వీపువాడు కూర్మావతారం, సెలసు మోరవాడు మాను వంటి మూతి ఉన్న వరాహ అవతారం, పులుసుల వంకల కోరలతో భూమి నరసింహ అవతారం, మేటి కుర్చవాడు. ఇక్కడ కదండి మనం పడిపోవాలి. శ్రేష్టమైనటువంటి కూర్చవాడు అని అంటాడు. ఇంత అద్భుతమైన తెలుగు పదాన్ని వామన అవతారానికి ఉపయోగించి ఇక్కడ పెట్టడం అనేది ఒక అద్భుతమే. అది అన్నమాచార్యుల వారు తప్ప మరెవరు చేయలేరేమో అని నాకు అనిపించింది. అలాగే మెడ మీద గొడ్డలి శీటకాలవాడు సిన్నెక్క, ఆటదాని భాష అడవిలో రాకాసి వేటలాడే చూడవే సిన్నెక్క అంటూ రామావతారాన్ని వర్ణించారు. మృదు మధురమైనటువంటి తెలుగు పదాలు కావాలి అని మనం అనుకుంటే గనక శుభ్రంగా అన్నమాచార్యుల కీర్తనలన్నీ వినాలి. విన్నంత మాత్రానే మనకేమి
అర్థమైపోదు. ఎందుకంటే సరిగ్గా 600, 700 ఏళ్ల క్రితం వారు కాబట్టి అన్నమయ్య ఆ సందర్భంలో వాడినటువంటి అద్భుతమైనటువంటి, అందమైనటువంటి తెలుగు పదాల తాండవం కనిపిస్తూ ఉంటుంది ప్రతి చోట మనకి. కాబట్టి కొన్ని పదాలకి మనకి అంతగా అర్థం కూడా తెలీదు. ఎందుకంటే మాసిపోయింది. మరి పరాయి భాష వచ్చేసింది. మనకి ఇక్కడ మన భాషలో పరకాయ ప్రవేశం చేసేసింది. కాబట్టి చాలా వరకు తెలుగు పదాలన్నీ కూడా మాసిపోయాయి. కాబట్టి మనకి కొంత అర్థం అవ్వడానికి సమయమే పట్టినప్పటికీ కూడా ఆ అందమైనటువంటి తెలుగుని మనం ఇప్పుడు వాడుకోవచ్చు అని నాకు అనిపించింది. ఒక్కొక్క కీర్తన వింటున్నప్పుడు, ఒక్కొక్క పదాలకి అర్థం నేను తెలుసుకుంటున్నప్పుడు, ఆ పదాల్లో ఉండేటువంటి ఆంతర్యాన్ని నేను అనుభవించినప్పుడు. మరి ఈ కీర్తనలో కూడా చక్కగా మనకి పాదం విరిగిన ప్రతి చోట కూడా యతి మైత్రులు కనిపిస్తాయి. క్రమాలంకారం ముఖ్యంగా ఇందులో కనిపిస్తుంది. ఒక అవతారం తర్వాత ఒక అవతారం, ఒక అవతారం తర్వాత ఒక అవతారం, అలా దశావతారాల్ని కూడా పేర్చుకుంటూ వచ్చారు అన్నమయ్య గారు. తర్వాత అసలు ఇందులో ఈ కీర్తన విన్నప్పుడు నాకేమనిపించిందంటే, తెలుగు పదాలన్నీ కూడా చక్కగా చిలకట్టు కట్టుకుని పొలంలోని ఎంత చక్కగా నాట్లేస్తున్నప్పుడు ఆ మట్టి వాసనలో సెంటు పూసుకుని మనం చూస్తున్నాం అనుకోండి, వరాసగా ఆ ఆడవాళ్ళందరూ కట్టుకుని నాట్లేస్తే ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉంటుందో, ఎంత ఆర్గానిక్ గా ఉంటుందో అంత ఆర్గానిక్ గా ఉంటుంది ఈ కీర్తన. నిజంగా చెప్పాలి అనంటే, ఒక మాటలో చెప్పాలంటే మెత్తని తెలుగు పదాల గుత్తి ఈ కీర్తన. ఆ మట్టి వాసనలు మనకు ప్రతి ఒక్క అక్షరంలో కూడా కనిపిస్తాయి. తర్వాత నిగమాంత వర్ణిత మనోహర రూప, ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి కీర్తన, అందరికీ తెలిసిందే. కానీ చూద్దాం ఇందులో ఉండే ఆంతర్యం ఏమిటి. అసలు వైరాగ్యం విపరీత తాండవం చేసింది ఇందులో. చిన్న ముక్క విందాము. నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ, దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్య నూపక కదా నన్ను నుడబరచుచు, పైని సంసార బంధముల గట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ అంటున్నారు. ఇందులో మనకి వైరాగ్యం అనేది సుస్పష్టంగా తెలిసిపోతున్నటువంటి విషయమే. ఇందులో బయటికి అలా ఏమంటారు దాన్ని, అరటిపండు విప్పి పళ్ళెల్లో పెట్టి అందించినట్టుగానే ఉంటుంది. మరి ఆంతర్యం ఏంటి? దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్య. ఆ వైరాగ్యాన్ని, అది ఎలా ఉంది ఆ వైరాగ్యం, బాగా తళతళ మంచిగా ప్రకాశిస్తున్నటువంటి ఆ వైరాగ్యం అనే దివ్య సౌఖ్యాన్ని ఇమ్మని అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? ఆ వెంకటేశ్వర స్వామిని అడుగుతున్నారు. మరి ఇలా ఇటువంటిది నాకు పొందకుండా నువ్వేం చేసావు? పైన అంతా కూడా సంసారం అనే బంధాలతో శుభ్రంగా కట్టిపడేశావు. నేను ఎలా ఇవన్నీ విడిపించుకుని నేను అందులోకి రాగలను? కానీ నాకు మాత్రం ఆ వైరాగ్యమే, ఆ ప్రకాశవంతంగా ఉండేటువంటి ఆ వైరాగ్యమే నాకు కావాలి. ఎలాగైనా సరే నువ్వు నాకు అది ఇవ్వు. మరి అంటున్నాడు ఇక్కడ, స్వీయ పరిశీలన, సెల్ఫ్ అనాలిసిస్ టెస్ట్ చేసుకుంటాం కదా మనం. అసలు మనం ఎగ్జామ్కి వెళ్తున్నాము, ఒక ఎంట్రన్స్ టెస్ట్, ఒక ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టినప్పుడు మరి మనకి దానికి అర్హత ఉందా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి? ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం కదా. టెట్ రాయాలంటే బిఈడి అవ్వాలి, క్వాలిఫికేషన్ ఉండాలి. మరి అందుకని చెప్పి ఆ క్వాలిఫికేషన్ నాకు ఉందా? నిజంగా నా పలుకు చెల్లుతుందా? నేను దానికి ఎలిజిబుల్ గా ఉన్నానా? నేను ఆ వైరాగ్యం చెందడానికి అని మళ్ళీ ఆయనే స్వీయ పరిశీలన చేసుకుంటున్నారు ఇందులో. ఇది అణువణువు వైరాగ్యం తాండవించినటువంటి కీర్తన. తర్వాత ఇందులో నగరాజ ధరుడ అని అనటంలో ఆంతర్యం, ఈ వెంకటేశ్వర స్వామి ఒక్కడే 7 కొండల మీద ఏమీ వెలిసిపోలేదు. అంతకు ముందు నుంచి కూడా కూర్మావతారంలో కొండని మోస్తాడు, ఆ తర్వాత శ్రీకృష్ణ అవతారంలో చిటికిన వేలిపైన కొండని మోస్తాడు. ఇలా రకరకాల సందర్భాల్లో కూడా ఆయన నగరాజ ధరుడే. కాబట్టి ఆ నగరాజ ధరుడు అన్న వెనకాల అంత ఆంతర్యం కనిపిస్తుంది. ఆ తర్వాత ఇందులో మనకి సాహిత్య విశేషాలు కనుక చూసుకున్నట్లయితే మంచి స్వభావోక్తి కనిపిస్తుంది. తర్వాత నవనీత చోర అనే ప్రయోగం చేస్తాడు. ఇందులో అణువణువు కూడా ఈ స్వభావోక్తే ప్రధానంగా కలిగినటువంటి కీర్తన. చక్కనైనటువంటి తెలుగు పదాల తోరణం, చిక్కనైన తోరణం, వైరాగ్యంతో నిండినటువంటి కీర్తన. తరువాత అంతర్యామి, ఇది కూడా ఏంటి, నాకు అంతర్యామి అనేది అందరికీ తెలిసిందే కదా అని అనుకుంటామేమో, కానీ ఇందులో కొన్ని పదాలకి అర్థం కనుక మనకి తెలిస్తే నిజంగా అసలు ఎంత ఆలోచించారు ఈయన. ఎలా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని రాశాడా, లేకపోతే సరస్వతీదేవి ఆయన నాలిక నుంచి తాండవం చేసుకుంటూ బయటికి వచ్చి ఆ రాగిరేకుల మీద పడిందా కూడా మనకు అర్థం కాదు. చిన్న ముక్క. అంతర్యామి అలసితి సొలసితి అంతట నీ సన్నిధి జొచ్చి తిని అంటాడు. జొచ్చడం ఏంటండి? ఏమైనా ఎలక కలుగులోకి దూరిపోవడానికి, లేకపోతే చీమన దాంట్లో పుట్టలో కన్నంలోకి దూరిపోవడానికి?
అది అంతర్యామి అలసితి సొలసితి, నేను అలసిపోయినయ్యా సొలసిపోయాను, ఇంకా ప్రత్యేకించి నీ విగ్రహ రూపం దర్శించడానికి నాకు ఇంక ఓపిక లేదు, నేను రాలేను. కాబట్టి నా లోపల ఉండేటువంటి ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో, నువ్వు కదా నా రూపంలో కొలువై ఉన్నావు, ఆ రూపాన్ని నేను దర్శించాలి అంటే నేను నా లోపలికి చొచ్చిపోవాలి, దూరిపోవాలి అంటున్నాడు. కరెక్ట్ గా యాప్ట్ అంటాం ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే, ఆ పదం ఇక్కడ పడింది. తర్వాత మదిలో చింతలు మహిళలు మనుగులు అంటాడు. మా బుర్రల్లో ఉండేటువంటి ఆ కోరికలే అవ్వచ్చు, లేకపోతే ఆలోచనలే అవ్వచ్చు, ఇంకా వేరే ఇంకేదైనా అవ్వచ్చు, మహిళలు మణుగులు, మలినంతో కూడినటువంటి ఆ ఆలోచనలు ఏవైతే మణుగులు ఉన్నాయంట. మణుగు అంటే 8 వేసలు, వీస అంటే 1.25 kg అనుకుంటా. కాబట్టి ఇవేం తక్కువ లేవు, మణుగులు కూర్చున్నాయి నా బుర్రలో. మరి ఇవన్నీ పోవాలి అంటే నువ్వు కనుక తెంచాలే తప్పితే నాకంటూ ఏం సాధ్యం, నేనేమి తెంచుకోలేను తీసుకొచ్చుకుని. అదే రకంగా భారపు పగ్గాలు పాప పుణ్యములు అంటాడు. అద్భుతమైనటువంటి పదజాలం కదా ఇది, భారపు పగ్గాలు పాప పుణ్యములు. సరే, బంగారంతో పగ్గం వేసినా ఒకటే, ఇనప గొలుసుతో పగ్గం వేసినా ఒకటే, అది పక్కన పెడతాము. పాపము పుణ్యము 2 పగ్గాలే అంటాడు. పాపం ఎలాగో పగ్గమే, ఇక్కడ బోల్డ్ అంత పాపం చేస్తాం అనుకోండి, తిన్నగా తీసుకెళ్లి ఇక్కడ నరకం అనిపిస్తాం, మళ్ళీ తిన్నగా తీసుకెళ్లి ఆ నరకలోకంలో కూడా పెట్టి ఏవేవో శిక్షలు వేసేస్తారు. అలా అనుకుంటే పోనీ పాపం పగ్గం అనుకుందాం. మరి పుణ్యాన్ని పగ్గం అంటాడు. పుణ్యాన్ని ఎలాగంటే పగ్గం అంటున్నాడు? ఇక్కడ మనం భూలోకంలో ఏం చేస్తాం, శుభ్రంగా పుణ్యాలు చేద్దాం, మంచి వ్యక్తులు అనుకుందాం, అన్నదానాలు చేస్తాం, విపరీతంగా మనం 100 సంపాదిస్తే 80 వరకు దానాలకే ఖర్చు పెట్టాం, అతి మంచి పనులన్నీ చేసి పుణ్యాన్ని అంతటిని కూడా, రాసినంతటిని కూడా ఒక మూట కట్టుకుని దీన్ని మనం పోయేటప్పుడు మనతో పాటు తీసుకుపోయాం. మరి ఆ చద్దన్నం మూట పట్టుకెళ్లి మధ్యలో తినేస్తూ ఉంటే మూట ఎలాగైతే అది తరిగిపోతుంది, అలాగే ఆ పుణ్యం కూడా చక్కగా ఆ మూటలోంచి శుభ్రంగా తరిగిపోయింది. తరిగిపోయినప్పుడు ఉంచుతాడేంటి భగవంతుడు, మళ్ళీ తని దోసేసి మనిషి లోకంలోకి వెళ్ళి పడరా అంటాడు. ఏదో కొంచెం పుణ్యం చేసుకున్నాం కదా, దాని వలన ఏ రాజకీయ నాయకుడు గానో లేదా ఏదో సినిమా యాక్టర్ గానో పుట్టాం అనుకుందాం ఫర్ సపోజ్. పుడితే ఏం చేస్తాం, మళ్ళీ మనం శుభ్రంగా డబ్బులు సంపాదిస్తాం. డబ్బు ఊరుకుంటుందా, మళ్ళీ శుభ్రంగా ఏ పనులు ఏ కార్యాలు చేయాలో అన్ని కార్యాలు చేస్తాం. కాబట్టి ఈ రొటీన్ సైకిల్ నాకొద్దు, నాకు కావాల్సింది మోక్షము అని అడుగుతున్నాడు ఈ అన్నమాచార్యుల వారు. మరి ఇందులో కూడా నేను చెప్పినట్టుగా పాదం విరిగిన ప్రతి చోట కూడా చక్కనైనటువంటి ఆ యతి మైత్రులు అనేవి కనిపిస్తాయి. పాపపుణ్యాలని భారపు పగ్గాలతో పోల్చడం, అందులో ఉపమాలంకారం కనిపిస్తుంది. చివరిగా అంటాడు, అదనగాచితివి అట్టిట్టనక అంటాడు. అంటే సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది, అన్నమాచార్యుల వారిని తాను మాంసనేత్రంతో దర్శిస్తున్న అలా ఊహించుకొని రాస్తారు ఆయన. అప్పుడు అంటాడు, పోనీలే నేను ఏం చేసినా ఏదైనా సరే మళ్ళీ నువ్వు అటు ఇటు అనకుండా నన్నైతే చక్కగా నీ దరికి చేర్చుకున్నావు అన్న ఆంతర్యం కనిపిస్తుంది. పూర్తిగా వైరాగ్యంతో అలాగే భక్తి భావంతో నిండినటువంటి కీర్తన. ఇందులో ప్రత్యేకించి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ క్రియలన్నీ కూడా చిత్త విచిత్రంగా ఉపయోగించారు. ఇందులో తెంచక, వద్దనక, శాంతపరచక, అట్టిట్టనక అంటూ వ్యతిరేక క్వార్థ రూపాలని అక్కడ మనకి చూపిస్తారనమాట. అక్కడ పెట్టారు, ఆ ప్రయోగాలన్నీ కూడా చేశారు అన్నమాచార్యుల వారు. మరి అచ్చ తెలుగు పదాలతో తాత్వికతని బోధించినటువంటి పచ్చని చిక్కనైనటువంటి తెలుగు తోరణం ఈ కీర్తన. తర్వాత తందనానాహి తందనానాపురే, ఇది కూడా మనందరికీ తెలిసిన కీర్తనే. ఇది సందేశాత్మకమైనటువంటి కీర్తన. అన్నమాచార్యుల వారు కేవలం భక్తి, వైరాగ్యము, శృంగారము ఇదే కాకుండా కొన్ని సందేశాత్మక కీర్తనలు కూడా రాశారు. మరి ఆ సందేశాత్మక కీర్తనలో నాకు అర్థమైన కీర్తన ఈ కీర్తన కాబట్టి నేను ఎంచుకున్నాను. చాలా ప్రసిద్ధమైనటువంటి కీర్తనల్లో ఇది ఒకటి. బోల్డ్ అని ఉన్నా సరే నాకు ఇది కొంత అర్థమైంది కాబట్టి నేను ఎంచుకోవడం జరిగింది. ఇందులో అంటారు, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రాదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే అంటాడు. నేను చదువుకునేటప్పుడు నాకు 9th క్లాస్లోనూ 10th క్లాస్లోనూ ఇది పాఠం. ఈ పాటను పాఠం కింద పెట్టారు కూడా. సరే చూద్దాం. అసలు ఆయన అంటున్నాడు, అసమానతలకి తోవలేదు. భగవంతుడు అనేవాడు ఏమి ఈ నువ్వు ఒకటి అని ఆయన ఏమి భేదభావాలతో సృష్టిని చేయలేదు. మరి చూద్దాం, అసలు పంచభూతాన్ని మనం పరమాత్మగా భావిస్తాం కదా. గాలి వచ్చింది అనుకోండి, గాలుండి చచ్చిపోయిన ఎలకొకటి ఉంది 3 రోజుల నుంచి, దాని నుంచి ప్రసరిస్తే చిచి నా ఒళ్ళంతా కంపైపోతుంది, దీని మీద ప్రసరించను కాబట్టి దీని నుంచి పక్కకి తప్పుకుని వెళ్ళిపోతాను అని అందు. దాని మీద నుంచి ప్రవహిస్తుంది. మొత్తం ఆకు కనిపించకుండా పూలతో నిండిపోయిన సంపెంగ చెట్టు ఒకటి కనిపించింది. దానికి అయ్య బాబాయ్ దీని మీద ప్రసరించానా, నా ఒళ్ళంతా కూడా సుగంధ భరితం అయిపోతుంది కాబట్టి దీని మీద నుంచి ప్రసరిస్తే బాగుంటుంది అని దాని మీద నుంచి ప్రసరించదు. గాలికి చచ్చిన ఎలకెంతో సంపెంగ చెట్టు అంతే. నిప్పు చూసుకుందాం,
గంధం చెట్టు ఉంది, అయ్యే బాబాయ్ ఇది ఇంత బాగుంది, దీని నుంచి సువాసనలు వచ్చేస్తున్నాయి కాబట్టి నేను దీన్ని కాల్చను అని అందు. గజ్జి కుక్క కనిపించింది అనుకోండి, చిచ్చి ఇది గజ్జి కుక్క, దీన్ని నేను కాల్చను, బాబాయ్ ఇది దీన్ని చూస్తేనే నాకు అసహ్యం వేస్తుందని ఏమి అందు. గజ్జి కుక్క అయినా గంధం చెట్టు అయినా నిప్పుకి సమానమే. నింగి, నేల, నీరు, నిప్పు, గాలికి లేవు కదా భేదాలు, మనకెందుకు అని ఆ సమయంలో అన్నమాచార్యుల వారు అప్పుడు ఉన్న సందర్భంలో రాసినటువంటి కీర్తన. మరి ఇప్పుడు ఉందా? కులమతాల్లో అసమానతలు లేకపోయినప్పటికీ కూడా డబ్బులో ఉంది వైవిధ్యం. ఉదాహరణ, గుడి మెట్లు ఎక్కుతుంటాము, గుడి పక్కన కూర్చుని అడుగు తినేవాడు ఉంటాడు, ఆయన ఒంట్లోని అదే రక్తం మాంసం ఉంటుంది. గుడి మీద మెట్లు ఎక్కుతుంటే ఆయన బొచ్చులో ₹1 వేసిన వీడిలోని ఆ రక్తము మాంసమే ఉంటుంది. సృష్టిలో ఎటువంటి భేదము లేదు, మనకి మాత్రం ఈ భేదాలు ఉన్నాయి. దయచేసి ఇటువంటి భేదాలు మనం పెట్టుకోవద్దు. మనం భగవంతుడి యొక్క పిల్లలం కాబట్టి ఆయన ఏ రకంగా సర్వసమానంగా సృష్టి చేశాడో మనం కూడా అలాగే చేద్దాము అన్న ఆంతర్యం, అలాగే మనల్ని మనం ఒకరినొకరు చూసుకుందాము అనే ఆంతర్యం ప్రస్ఫుటంగా ఇందులో కనిపిస్తుంది. అద్భుతమైనటువంటి సందేశాత్మకమైనటువంటి కీర్తన. చక్కనైనటువంటి పదబంధాలు ఉంటాయి, అలాగే పాదం విరిగిన ప్రతి చోట యతిమైత్రులు కనిపిస్తాయి. అద్భుతమైనటువంటి సందేశము, ఆ తర్వాత భక్తి, ఇవన్నీ కూడా ఉన్నటువంటి కీర్తన. స్వభావోక్తి అలంకారం నిండుగా కనిపిస్తుంది. తర్వాత సరే, మొత్తానికి ఈయన వెంకటేశ్వర స్వామి వారి పైన 36,000 కీర్తనలు రచించారు. జో అచ్యుతానంద జో ముకుందా రావే పరమానంద రామ గోవింద అంటూ ఆ వెంకటేశ్వర స్వామితో పాటు సకల జగతిని ఓలలాడించారు. అలరచంచలమైన ఆత్మలందుండ నీ కలవాటు చేసి నీ ఉయ్యాల అంటూ విశ్వంలో ఏది చేమ, తర్వాత పురుగు, పాము, మనిషి, అన్ని జీవుల్లో కూడా అంతరాత్మగా నువ్వై ఉన్నావు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా నువ్వు అటు ఇటు వెళ్ళడం కనిపిస్తుంది, దానికి ప్రతీకగా ఇదిగో ఈ ఊయల సేవ కనిపిస్తోంది అన్నట్టుగా చెప్పారు. తర్వాత పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలే నవ్వి నీ పెళ్లి కూతురు, ఇవి పేరు కుచ్చ సిగ్గుపడే పెళ్లి కూతురు అంటారు. ఆ పెళ్లి యొక్క ఆ సన్నివేశాన్ని ఏదైతే ఉందో ఆ కీర్తన విన్నప్పుడు ప్రతి ఒక్క సన్నివేశం కూడా మన కళ్ళకి కట్టినట్లుగా వాళ్ళిద్దరూ తలంబ్రాలు మార్చుకోవడం దగ్గర నుంచి కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా మన దాంట్లో ఇది ఉంది ఏంటి, ఎవరైనా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రాగానే మనం వెంటనే అమ్మాయికి పేరు చెప్పు అంటాం. ఆవిడ నానా అవస్థలు పడి ఎలాగో పేరు చెప్తుంది. అదే అక్కడ వెంకటేశ్వర స్వామి వారు అన్నమాచార్యుల వారు ప్రస్తావించారు. మొత్తానికి అన్నమయ్య పద సాహిత్యంలో తెలుగు పదాలు ఒక్కొక్క చోట సాంప్రదాయ నృత్యాలతో అలరిస్తే, ఇంకొక చోట జానపద నృత్యాలు చేస్తూ అలరించాయి, ఇంకో చోట శృంగార రస కేళిలో ప్రధాన పాత్ర పోషించాయి, మరికొన్ని చోట్ల వైరాగ్యపు వర్షంలో తడిసి ముద్దయ్యాయి. ఒక కీర్తన విన్నప్పుడు సంతోషం కలుగుతుంది, ఇంకో కీర్తన విన్నప్పుడు బాధ కలుగుతుంది, మరో కీర్తన మనల్ని ఏడిపిస్తుంది, మరో కీర్తన మేలు కొలుపుతుంది, ఇంకో కీర్తన జోలపాడుతుంది. మొత్తానికి అన్నమాచార్యుల వారి కీర్తనలు నవరసాల మేళవింపుల నాద నీరాజనాలు. ఇంత అందంగా, ఇంత హృదయంగా, ఇంత సున్నితంగా, ఇంత గాఢంగా, ఇంత లోతుగా అన్నమయ్య పదాలు రంగరించి వాడి కీర్తనలు మన అందరికీ కూడా అందించారు. తెలుగు పదాలనే మణి మాణిక్యాలు పొదిగిన సంకీర్తన హారాలను తయారు చేసి సుమారు 36,000 సంకీర్తన హారాలను వెంకటేశ్వర స్వామి వారికి నాద నీరాజనంగా అర్పించారు. అన్నమాచార్యుల వారి సాహిత్యంలో తెలుగు పలుకుబళ్ళు, సామెతలు, లోకోక్తులు వేలవన్నెల కాంతితో విరాజిల్లాయి. ఇంత అద్భుతమైన తెలుగు సాహిత్యాన్ని అందించిన మరో పోతన అన్నమాచార్యుల వారికి శతసహస్ర సాష్టాంగ నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి పాదాభివందనములు, బృంద మిత్రులకు, నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారాలు పునః తెలియజేసుకుంటూ, తప్పులేమైనా ఉంటే మన్నించమని ప్రార్థిస్తూ ఇంక సెలవు. మీ రోజారమ్మ. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.